శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. ఆకువీడి విషయంలో మన డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు గారిని మీరు ఒకటి రెండు సార్లు కలవడం జరిగింది. సో ఇప్పుడు అసలు నిజంగా అది కోర్టుకు వెళ్ళటం, అసలు ఇంత రచ్చ జరగటం అవసరం అనిపిస్తుంది ఆకువీడి విషయంలో. మీరేమంటారు? ఎందుకు జరిగిందో చెప్తాను. ముందు రాములు గారిని తలుచుకుని, శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుమరవిందదలాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. రామం నిశాచర వినాశకరం నమామి. మీరు గమనించవలసిన విషయం ఏంటంటే, ఆ రచ్చ జరగడానికి కారణం ఏంటి? రఘురామకృష్ణరాజు గారు కాదు. ఆయన అక్కడ ఎమ్మెల్యేగా తన నియోజకవర్గంలో ఓ పాడైపోయినటువంటి రామాలయాన్ని పునరుద్ధరణ చేయాలనుకున్నారు. శ్రీరామనవమికి వెళ్ళారు. వెళ్ళినప్పుడు ఏం జరిగిందో మా అందరూ చూసాం. అరుపులు, దాడులు, కర్రలు, కర్రకి మేకులు. ఎవరు చేశారు ఇదంతా? మతం మారిన మనకే పుట్టిన గొర్రెలు. ఎవడు బయట దేశం నుంచి ఎవడు రాలేదు. కేవలం బైబిల్ ఎక్కడం వల్ల దిగజారినటువంటి వాళ్ళు దాడి చేశారు. మళ్ళీ దానికి కులం పెడుతున్నారు. బైబిల్లో కులం లేదు కదా. ఇప్పుడు నేను గర్వంగా చెప్తాను, పనికిమాల బైబిల్కి నాకు సంబంధం లేదు. దాంట్లో ఉన్న పేర్లు నాకు అవసరం లేదు, దాంట్లో ఉన్న పద్ధతులు నాకు అవసరం లేదు. ఇప్పుడు ఎవడైనా క్రైస్తవుడైనడు చెప్పగలరా మన దేశంలో? నాకు హిందూ మత గ్రంథాలతో పని లేదు, అందులో ఉన్న పేర్లు నాకు అవసరం లేదు, ఇక హిందూ ఆచారాలు నాకు అక్కర్లేదు అని చెప్పగలరా? ఎందుకని? వాళ్ళ అమ్మ చీరగడద్ది, పెంటమ్మా పెంటమ్మా. పాట మార్చేనా? కాదు, పెంటమ్మే. ఆ పెంటమ్మ రాములు వారి మెల్లో వేసిన దండ తీసేసింది. ఎందుకని? ఆవిడకి పెంట ఎక్కింది. పెంట ఫ్రమ్ బైబిల్, పెంట బైబిల్ ఎక్కింది అనమాట. ఓకే, ఆవిడ కూడా చీరగట్టింది. దండ తీసిన ఆవిడ. ఓకే, ఆవిడే చీరగట్టింది. కొందరు కర్రలకి మేకులు కొట్టి, రఘురామకృష్ణరాజు గారు అంటారు ఒక వీడియోలో, మేకులు కూడా తెచ్చారంటే మేకులకి వాళ్ళకి సంబంధం ఉంది కదా. వాని మేకులతోనే కదా వేశారు రాజద్రోహిని. రాజద్రోహి అంటే బ్రాకెట్లో వేసు అని అర్థం. నేను చెప్పలేదు సుమా, బైబిల్ చెప్పింది. ఓకే, సో ఈ కారణం ఏంటని మీరు అనాలిసిస్ చేయండి. ఒక సాటి తెలుగువాడు ఇంకోసారి తెలుగువాడిని మేకులతో కొట్టేయాలి, చంపేయాలి, అంత మూడు ఎందుకు వచ్చిందంటారు? బికాజ్ ఆఫ్ బగడ బైబిల్. దాన్ని బ్యాన్ చేస్తే చాలు. వీళ్ళేం చెడ్డోళ్ళు ఏం కాదు. ఒక అది చెప్తారు కదండి, ఏంటంటే రోగాన్ని ద్వేషించాలి, రోగిని కాదు. వీళ్ళు బైబిల్ రోగ్స్ అయ్యారు అంతే. వీళ్ళంతా ఇక్కడ పుట్టిన వాళ్ళే కదా. మీకు దీనికి ఉదాహరణ ఎవరు చెప్పాలి? మోషన్ రాజు మా శాసన మండలిలో ఏమన్నాడు? నేను కూడా హిందూనే అన్నాడు. నిజమే. హిందూ కానుడు ఎవడు? మంద ఏలియా. ఏలియా ఎవరు? ఏలియా ఎవరు? అలా చెప్తే వెలుగుద్దా? మందకృష్ణ చెప్పుకునే ఏలియా. అతను క్రైస్తవాన్ని ఫాలో అవుతాడు. అతను ఇంటర్వ్యూ చేశాడు వేరే వాళ్ళు. చేస్తే అతను కమలాసనం చాలాసార్లు బయటపడ్డాడు. ఈ అబ్బాయి పేరు ఏంటని అడిగాను అనుకోండి, 10 నెలల క్రితం అడిగిన పేరు ఇప్పుడు కూడా చెప్తున్నాడు, 10 ఏళ్ల క్రితం అడిగిన పేరు ఇప్పుడు చెప్తున్నాడు. అతను అలా చెప్పలే ఆ వీడియోలో, ఆ ఇంటర్వ్యూలో. చిన్నప్పుడు స్కూల్లో పేరు పెట్టారని, చర్చికి వెళ్తే పేరు పెట్టారని, ఉద్యమం కోసం పేరు పెట్టుకున్నాను, ఏవో రకరకాల. విషయం ఏంటంటే, మీరు గమనిస్తే ఇక్కడ తెలంగాణలో కులగణన జరిగింది. ఆ జరిగినప్పుడు ఒక్క క్రైస్తవుడు కూడా లేడు ఇక్కడ లేరు. రిపోర్ట్ అంతే వచ్చింది. ఎన్ని చర్చలు ఉన్నాయో ఒకసారి అడుగుదాం గూగుల్ని. మన రేవంత్ ఉద్దీన్ గారు ఎంత ఇచ్చారు మొన్న కిస్మిస్కి? ఇప్పుడు నన్ను మీ ఆవిడ ఏం చేస్తుంటుంది అని అడిగాను అనుకోండి వాడిని, వాడు ఏం చెప్తాడు? పెళ్ళి అవ్వలేదుగా. ఎలా పెళ్ళి అయిందా? పెళ్ళి అవ్వనుడు వాళ్ళ ఆవిడ గురించి ఏం చెప్తాడు? ఇప్పుడు నీకు అన్నయ్య ఉన్నాడా? ఉన్నాడు. తమ్ముడు లేడు. మీ తమ్ముడు ఏం చేస్తుంటాడు? లేడని చెప్పాడు కదండి. లేడని చెప్పాక మళ్ళీ వాళ్ళ తమ్ముడు ఏం చేస్తుంటాడు? మీ తమ్ముడికి ఏం కావాలి? ఇల్లు ఇచ్చే క్వశ్చన్ కదా ఇవి.
అలాగా క్రైస్తవానికి నైతికతకి పొసగదు, పరిమళానికి పందికి ఎలా అయితే మ్యాచ్ అవ్వదో, సో నైతికత లేనివాడే క్రైస్తుడు. కానీ ఇప్పుడు ఇక్కడ వాస్తవానికి ఏంటంటే ఈ లేయర్ ఏదైతే ఉందో అది ఆల్రెడీ సుప్రీంకోర్టు క్లియర్ చేసింది. ఇప్పుడు దాకా ముసుగొప్పిన లేయర్ని తీసేసింది సుప్రీంకోర్టు. సో ఇప్పుడు వాళ్ళందరూ కూడా దీన్ని ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు. ఇప్పుడు దాకా అంటే మీకు అర్థం పోనీ మీరు ఇప్పుడు దాకా ఉండటానికి కారణం ఏంటంటే అది ప్రొటెక్ట్ చేసుకుంటున్నారు ఆ విధంగా. ఇప్పుడు ప్రొటెక్ట్ చేసుకోవడానికి జడ్జిమెంట్స్ వచ్చినాయి, రకరకాల జడ్జిమెంట్స్. బాగా చెప్పనా, దొంగోడు అయితే పూర్తి చేయండి, నాకు అది చెప్తాను. చెప్పండి, పూర్తి చేయండి. చెప్పనా, సమయం లేదు కానీ చెప్పకుండా ఉండలేకపోతుంది. ఒక నక్క అది అడవిలో వాళ్ళతో వీళ్ళతో గొడవ పెట్టుకుని బయటకు వచ్చింది, రాత్రిపూట వచ్చింది. వచ్చి ఊళ్ళో తిరుగుతుంటే అది తొట్లో పడిపోయింది. ఆ తొట్లో బులుగు ఉంది. చెప్పినా చెప్పాను మరి, ఏం చేస్తాం. అది పడిపోయింది. ఎట్లా కష్టపడి బయటకు వచ్చింది తెల్లారేసరికి. అది చాకలాయన ఇల్లు. చాకలాయన మరి తెల్ల బట్టలని బులిగేస్తారు కదా, ఉజాల, ఇప్పుడు ఉజాల, అప్పుడు ఏదో. అది బయటకు వచ్చి నది దగ్గరికి వెళ్ళింది. నదిలో కనబడింది. ఓ కొత్త బంగారు లోకం అని పాడపడుకుంది. దాన్ని ఆలోచింది, నక్కే కదా, అలాగే ఇక్కడ చెక్కే. సో అందులో బైబిల్లో ఉంది, వారు గొర్రెలే కనపడుతురు, వాస్తవానికి వారు తోడేళ్ళు అయి ఉన్నారని. ఇవన్నీ తోడేళ్ళే. పైన ముసుగేంటి, హిందూ ముసుగు, లొసుగేంటి, క్రైస్తవం. వాడు ధైర్యంగా నేను ఈ మతాన్ని అనుసరిస్తున్నానండి, హిందూ మతంతో నాకు పని లేదు, ఈ కులాలు నాకు అక్కర్లేదు, దీని మీద వచ్చేది నాకు అక్కర్లేదు, ఏసేనోడు మా పెడతాడు, వాడు సర్వసమర్థుడు, వాడు మాకు కూడెట్టలేని అంత దిక్కుమాలినోడు ఏం కాదు, మాకు పేరంటే పెట్టలేపోయాడు కానీ కూడెట్టగలడు, మీ హిందూ మతం మాకు అక్కర్లే, మీ హిందూ మత కులం మాకు అక్కర్లే, మీ హిందూ మత రిజర్వేషన్ మాకు అక్కర్లే అని దమ్ముతో చెప్పేవాడు లేడు. ఎందుకని అక్కడ వేసి చవట కాబట్టి ఇలా పెట్టలేదు కాబట్టి, అది ఒప్పుకోలేక ఇది. సో ఈ నక్క ఆలోచించింది ఇలాగే, ఎలా అయితే హిందూ మతం పేరు కులం పేరు వాడుకుని భోజనం చేశారో వాళ్ళలాగే ఆలోచించింది అది. దానిలో వీళ్ళు ఆలోచించారు పాపం, అదే ముందు కదా సీనియర్. అది అడవికి వెళ్ళింది, వాళ్ళందరికీ డబ్బా కొట్టింది. నేను ఎవరో తెలుసా, నన్ను దేవుడు పంపించాడు, నేనే రాజుని, ఈ పేటకి నేనే మేస్త్రి అని చెప్పింది. సో పులి, సింహం దానికి అసిస్టెంట్లు, ఏనుగు దాన్ని మోసుకెళ్ళేది, అందరు తెచ్చి మాంసం పెట్టేవారు. ముందు ఈ నక్కలని బయట పంపించేయండి అంది, ఎందుకని ఎప్పుడైనా ఒరిజినల్ దొరికిద్దని. సో ఫైనల్గా ఓ రోజు వాన వచ్చే వరద వచ్చా, వాన వచ్చే ముందు ఉరుములు వచ్చా, దీనికి సంతోషం వచ్చా, తర్వాత తలపైకి ఎత్తింది, తర్వాత ఓల వేసింది, అంతే. పక్కన ఉన్న పులి సింహం ప్యాట్మని కొట్టిని ఏనుగు తొక్కేసింది. సేమ్ ఇప్పుడు ఆ ఏనుగు సుప్రీంకోర్టు.